సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నారు, దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పటి వరకు అసలు మాట్లాడకపోవడం, ఎన్నికల ఫలితాలకు సంబంధించి చాలా పెద్ద చర్చ ఉంది, ఆశ్చర్యం కలిగిస్తోంది. న్యాచురల్గా ఆయన బయటకు వచ్చి ఇమీడియట్గా మాట్లాడతారు ఇలా ఏంటి అని. మాట్లాడకపోవడం వెనక వ్యూహమా లేకపోతే ఏమనుకుంటున్నారు? అది వ్యూహం లేదు, పడలేదు. ఏ వ్యూహం అంటారు దాన్ని? ఆయన కూడా దీని గురించి ఆలోచించుకుని ఉంటారు. ఇది అంత సింపుల్ ఎలక్షన్ కాదు. ఎలక్షన్ దీంట్లో ఏంటంటే ఇలాంటి వ్యవస్థ ఉంటే నువ్వు ఓడించగలవా లేదా అంతే. అది సింపుల్ క్వశ్చన్. అవన్నీ అయిపోయాక నేను అనుకుంటున్నా అంత లైట్ గా తీసేయటానికి వీల్లేదు. అవునా? లైట్ గా తీసేయటానికి వీల్లేదు. చాలా మ్యాజికల్ సిస్టమ్ పెట్టుకున్నా. మ్యాజికల్ అది 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 వీళ్ళు ట్యాకిల్ చేయలేకపోయారు. ఎందుకంటే చేయలేదంటే ఎక్కువ నాటు మేధావులు ఉంటారు పెద్ద నాయకుల పక్కన. వాళ్ళు ఇచ్చే సలహాలు తీగా ఉంటాయి. ఆఖరికి వాళ్ళని గోతులో దింపేసి పూర్తి చేసే వరకు ఆ నాటు మేధావులు. ఇప్పుడు మీరేమన్నారు? నేనేం చెప్పా? బీజేపీ ప్రెసిడెంట్ ఉత్తరం రాసి వీళ్ళని తీసేయమంటే తీసేయాలి. కానీ కొత్త వాళ్ళు ఏంచమంటానికి రాయొచ్చు. వాడు వినొచ్చా? కదా. అది మరి గవర్నమెంట్ లో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కడూ అది అబ్జెక్ట్ చేయలేదే. ఓనర్తి చీఫ్ సెక్రటరీ నో దిస్ ఇస్ రాంగ్ అదే క్యాన్సిల్ చేశారు. ఎందుకు చేయలేదు? ఏమొస్తుందంటే ఇది ఇన్ బ్రెడ్ అంటారు. ఇన్ బ్రెడ్ ఒక ఫ్యామిలీలో వాళ్ళ లోపలే వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటే దగ్గర బంధువులతో ఆ ఇన్ బ్రీడింగ్ లో కొంచెం డిఫెక్టివ్ చిల్డ్రన్ వస్తారు. అందరికి తెలుసు కదా. అలాగే ఇదంతా ఏంటంటే ఈ సలహాలు బయటకు వెళ్ళకుండా ఆ లోపల వాళ్ళే ఒకరికొకరికి సలహాలు ఇచ్చుకుంటారు. ఆఖరికి అది ఎవరు కన్సిడర్ చేయరు. మీరు చెప్పారు, మీరు దగ్గర ఉన్నారన్నమాట. సో అది చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నారంటే ఎన్నో అర్థాలు ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కనుక June 4th ఆయన ఓడిపోతే ఆయనకి చాలా పరిణామాలు వస్తాయి. చాలా ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా ఇంకొకరికి చాలా ప్రమాదం ఉంటుందనే ఇంప్రెషన్. చాలా ప్రమాదం. మన రాష్ట్రంలో చాలా ప్రమాదమైన పరిస్థితులు ఉన్నాయి. చక్కగా అందరూ కలిసి పనిచేసి మర్యాదగా ఉంటే బాగున్నాను. మరి అది మనం చేయలేదు. మీరు నేను పెట్టలేదు ఆ కయ్యాలు కానీ మనం అందరం మధ్యన దొరికేసాం. సేఫ్ లైన్ లో కేర్ఫుల్ గా వెళ్ళాలి. మనం ఇబ్బందులు పడలేమని. అది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఎలా చూద్దాం? జగన్మోహన్ రెడ్డి గారు 150 దాటిపోతాయి, ప్రశాంత్ కిషోర్ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వస్తాయంటూ ఆయన మాట్లాడడాన్ని ఎలా చూడాలి? నేను ఏం చెప్తున్నా క్లియర్గా, మీరు 2,000 మంది వాలంటీర్స్ పనిచేస్తే ఏమిటి? ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యపోయే రిజల్టే వస్తుంది అప్పుడు. అది చిన్న విషయం కాదు. విషయం కాదు అది. అది ఎదుర్కోలేదని నేను అనుకున్నాను. 10 లక్షల మంది ట్రైన్డ్ గా ఉండి వాళ్ళతో వ్యవహరించి ఓటర్ని కాంటాక్ట్ చేసి రహస్యంగా వాళ్ళతో డీల్ చేసి స్మాల్ థింగ్. రైట్ సార్. ఏంటి ఇప్పుడు సెంట్రల్ పర్సెప్షన్ ఏంటి? సెంట్రల్లో ఏదో పార్టీ మారొచ్చు, ఈసారి మ్యాజిక్ ఫిగర్ రాకపోవచ్చు బీజేపీకి అంటూ సౌత్లో చాలా పెద్ద చర్చ ఉంది సార్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా. అది అవ్వచ్చు. అది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన పర్సనల్ పాపులారిటీ ఏం తగ్గలేదు, ఆయన ఇమేజ్ తగ్గలేదు. ఆయన గవర్నమెంట్ లో ఆయన చాలా చేసేది అంటారు కానీ కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాయి. కొన్ని మంత్రులు కొంత ఫ్లాప్స్ అయిపోయాయి. వాళ్ళు డెలివర్ చేయలేదు. నేను చాలా మందిని బీజేపీ నాయకులు ఇలా షో మీద వచ్చినప్పుడు చెప్తూ అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో చెప్పబోయే పేరంటే వాళ్ళు ఎవరికి తెలియలేదే. అది ఎవరికి తెలియదు. ఎవరు అంత అసమర్థుడా, అంత తెలియనుడా, అంత పనికిరాను పెట్టారు అక్కడ. అలాగే వ్యవసాయ శాఖ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఫెయిలియర్. రైతాంగం విషయాల్లో చిన్న విషయాలు కాదు, పెద్ద విషయాలు కాదు, సాల్వ్ చేయలేదు. ఏదో 2,000 ఇస్తున్నాం, 1,000 ఇస్తున్నాం చాలా నరేంద్ర మోడీ గారు అనుకున్నారు. అది పెద్ద సెట్ బ్యాక్. అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా పెద్ద ఫ్లాప్. ధర పెరుగుదల కంట్రోల్ చేయటం 1 or 2% కష్టమేమన్నారు, చాలా ఈజీగా. నిర్మలా సీతారామన్ గారు ఫెయిల్ అయ్యారు 1000%. అంటే ఆమె ఏముంటుంది, నన్ను ఫెయిల్ అవుతాం అయితే వాళ్ళు ఎలా చేయమన్నారు చేసేదంట. నేను చేసింది తప్పకుండా ప్రైస్ రైజ్ లో ఫెయిల్ అయ్యారు. పన్నులు ఎక్కువ కలెక్ట్ చేశారు. మీరు ఒక వస్తువు మీద పెట్రోల్ మీద ఎక్కువ పన్ను వేస్తే దాని గురించి ధర పెరుగుతుంది. మిగతా అన్నిటిపై సైకిల్ కదా అది. సైకిల్
మీరు ఒక వస్తువు మీద మందుల మీద ఎక్కువ పనులు వేశారు, ఆ పనులు కలెక్ట్ చేశారు, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టకపోతే మహారాష్ట్రలో, గుజరాత్ లో 1,00,000 కోట్లు తక్కువ ఖర్చు పెడితే గొడవ లేదు కదా. అదే కదా. 2,00,000 కోట్లు ప్రజల చేతిలోకి మళ్ళీ వెళ్తే ఆ పన్నులు తగ్గిపోదు, ఆ చేతుల్లో డబ్బు అలా తిరుగుతుంది కదా. అవును అవును. డబ్బు అనేది మీకు 2,00,000 కోట్లు అంటే అది ఫిగర్ కాదు, దాని వెలాసిటీ అంటారు. ఆ డబ్బు ఎన్నిసార్లు ఎన్ని చేతులు మారుతుంది. ఒక ఫార్మర్ 1000 రూపాయలు ఇచ్చారు మీరు ఊర్లో, సాయంకాలానికి వాడు ఖర్చు పెట్టేస్తాడు ఆ ఊర్లో. వాడు ఇంకోటి దగ్గరికి ఆ డబ్బు వెలాసిటీ, ఆ డబ్బు స్పీడ్ ఎంత. కరెక్ట్. ఒక ధనవంతుడికి 1,00,000 రూపాయలు ఇస్తే బ్యాంక్ లో పెట్టుకుంటాడు. ఆ 1,00,000 రూపాయలు 100 మంది ఫార్మర్స్ కి ఇస్తే నెల వచ్చేటప్పటికి అది 20 లక్షలు అయిపోతుంది. అంటే అన్నిసార్లు చేతులు మారుతా ఉంటుంది. కరెక్ట్. మారేది వెలాసిటీ అంటారు. అందువల్ల అన్ని చేసుకోకుండా ఇవాళ ఇబ్బందులు పడ్డాడు. కానీ నరేంద్ర మోడీ ఇంకా పైన ఉన్నాడు అనే భావిస్తున్నారా? ఓకే ఓకే. పైన ఉన్నాడు. ఎందుకంటే లీడ్ అది మీద కోపం లేదు, జనానికి కోపం లేదు. ఇప్పుడు ఈయన మన కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక కొత్త లాజిక్ తీసుకొచ్చి హిట్ చేస్తున్నాడు బీజేపీని. అమిత్ షా ప్రధానమంత్రి అయిపోతారు అని యూపీలో బాగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే యోగిని టీజ్ చేయటం కోసం. అది అది పిల్లలు కాదు, పిల్లల వేషాలు వేసినప్పుడు అయ్యో పట్టించుకోరు. పిల్లకి కూడా అంత అమాయకం కాదు, బాగా చదువుకున్న వాళ్ళు ఈవేళ సేవలు చదువుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తారు. యోగి ప్రధానమంత్రి అవుతాడని ఎవరు అనలేదు. యోగి ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు. బట్ రాజ్పుత్స్ లో ఏదో నెక్స్ట్ ఇండియన్ లీడ్ చేస్తారనే కమ్యూనిటీలో కాస్త ఆయనకు ఒక హీరో వర్షిప్ ఉంది అనేది చర్చ ఉంది జనరల్ గా. ఇంకా మనం ఎవరు చెప్పలేం, నెక్స్ట్ లీడర్ ఎవరో మనం చెప్పలేం. ఈవెంట్స్ డ్రాప్ అవుతాయి. మోడీ వస్తాడని ఎవరు అనుకున్నారు? నేను అనుకోలేదు. టూ ఎక్స్ట్రీమ్ అనుకున్నాను, అయిపోయాడు. ఆయన క్వాలిఫికేషన్ ఉంది. ఇంకా మోడీ ఓడిపోయాడా అంటే మనం చెప్పలేం. తప్పైతే సౌత్ లో బాగున్నది అది పొజిషన్. అది కర్ణాటక పోయినా ఏం పోయినా నార్త్ ఇండియాలో అంత తగ్గిపోలేదు. ఇప్పుడు ఒక సెక్షన్ అక్కడికి వెళ్ళగానే ఇంకో సెక్షన్ వెళ్ళి పక్కన చెడ్డ లేదు, తీసేయాలి వీళ్ళు రాక్షసులు కరప్ట్ ఫెలోస్ అని రాలేదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే మరి డౌట్ వస్తుందిగా. ఆయన ముస్లింలకు మొత్తం సంపద దోచేస్తారని అనడం కానీ, రామాలయం పైకి అదేంటి బుల్డోజర్లు వెళ్తాయని చెప్పి మాట్లాడడం కానీ, ఇవన్నీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఖచ్చితంగా కాదు కదా పుల్లారావు గారు. అది కరెక్టే, 100% కరెక్ట్. జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఎలా మాట్లాడుకుంటున్నారో మీరు చదివితే అసలు నమ్మరు. అమెరికా ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నాడు, దానికి డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు. రాజకీయంలో హద్దులు ఉండవు, ఇంతలా మాట్లాడుకుంటారు. అదేదో హెల్ప్ చేస్తాడు అనుకుంటారు, చేస్తారు, హెల్ప్ చేస్తాడు, ఫెయిల్ అవుతాడు, అది వేరు. అది పెద్ద మనిషి తరాగా ఉంటే ఎవడు లెక్క పెడతాడు? నరేంద్ర మోడీ అలా మాట్లాడడం అంటేనే ఆయన ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ పోతుంది కాబట్టి ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది చర్చ అవ్వచ్చు. బట్ వీ హావ్ టు వెయిట్. అంత ఏమీ తగ్గిపోలేదు. నరేంద్ర మోడీ అంత తగ్గలేదు.